భారత్కు పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాదులను వేటాడే రైట్ ఉంది. ఈ విషయంలో మేము భారత్తోనే ఉంటాం. ఈ ప్రకటన చేసింది మన మిత్ర దేశాలైన రష్యానో లేక ఇజ్రాయెలో కాదు, పక్కా యూరోపియన్ కంట్రీ, నాటో మెంబర్ పోలాండ్. ఎస్, భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల్లో మెజార్టీ పాశ్చాత్య దేశాలు ఇస్లామాబాద్ వైపే నిలుస్తోన్న వేళ పోలాండ్ మాత్రం తాము భారత్ వెంటే ఉంటామని క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ చేసింది. అంతేనా, ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి భారత్కు సరిహద్దులు దాటి వెళ్లి వేటాడే పూర్తి హక్కు ఉందని న్యూఢిల్లీలోని పోలిష్ రాయబారి పియోటర్ యాంటోనీ స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలే గేమ్ చేంజర్గా మారిపోతున్నాయి. ఇంతకు ఉగ్రదేశానికి యూరోపియన్ కంట్రీ ఇచ్చిన బిగ్గెస్ట్ షాక్ ఏంటి? తాము భారత్తోనే ఉంటామని చెప్పడం ద్వారా ఇస్లామాబాద్కు ఎలాంటి మెసేజ్ పాస్ చేశారు? ఈ పరిణామాలు పాకిస్తాన్ను ఎలాంటి సిచ్యువేషన్కు దిగజార్చబోతున్నాయి? లెట్స్ వాచ్. పాకిస్తాన్కు మరో బిగ్ షాక్. పోలాండ్ సంచలన ప్రకటన. ఉగ్రవేటలో భారత్ వెంటే ఉంటామన్న పోలిష్ డిప్లొమాట్. పాశ్చాత్య దేశాలకు ఇండియా విలువేంటో తెలిసొస్తోందా? Poland was the third country in the world recognizing the independence of Bangladesh. So clearly we were on your side. And on the question of terrorism, we are on your side because we are victim of terrorism. Of course, we cannot compare because the terrorist attack committed on the Indian soil in the past years, including in Kashmir in 2025, were terrible. ఈయన పేరు పియోటర్ యాంటోనీ స్విటాల్స్కీ, భారత్లోని పోలాండ్ దౌత్యవేత్త. ఈయన ఏం చెప్పారన్న విషయానికి వస్తే, భారత్లాగే పోలాండ్ కూడా ఉగ్రవాద బాధిత దేశమన్నారు. అందుకే ఈ విషయంలో తాము భారత్ వైపే ఉన్నామని క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ చేశారు. 2025 కశ్మీర్ దాడులతో సహా దశాబ్దాలుగా భారత గడ్డపై రక్తం పారించిన ఉగ్రముఖల్ని ఎక్కడికి పారిపోయినా సరే వెంటాడి వేటాడే హక్కు భారత్కు ఉందని స్విటాల్స్కీ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అండ్ హోలిస్టిక్ స్టడీస్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పోలాండ్ సైనిక ఆధునికీకరణ కోసం ప్రస్తుతం బిలియన్ల కొద్దీ యూరోలను రక్షణ కొనుగోళ్లపై ఖర్చు చేస్తోందని వెల్లడించారు. రక్షణ ఉత్పత్తి రంగంలో భారత్ వద్ద అత్యాధునిక సాంకేతికతతో పాటు భారీ స్థాయిలో తయారీ సామర్థ్యం ఉన్నందున భారత్ను పోలాండ్ అత్యంత ఆకర్షణీయమైన రక్షణ భాగస్వామిగా పరిగణిస్తోందని స్పష్టం చేశారు. Everywhere they go, because our policy on that is very clear, and we said it openly. By the way, I spent Easter last year in Kashmir and left Srinagar the night before the terrorist attack. I was supposed to go there the other day, so it's very personal. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత్ అనుసరిస్తున్న దూకుడుకు ఒక యూరోపియన్ దేశం ఇంత బాహాటంగా మద్దతు పలకడం పాకిస్తాన్ విదేశాంగ విధానానికి చెంపపెట్టులా మారింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయని, తాము పోలీసు డ్రోన్లు కూల్చివేశామని పాక్ చేసుకున్న ప్రచారాన్ని స్విటాల్స్కీ సులువుగా కొట్టిపారేశారు. పాక్ కూల్చామని చెప్పుకున్న డ్రోన్లు కేవలం ప్రత్యర్థి రాడాలను దృష్టిని మళ్లించేందుకు ఉపయోగించిన సాధారణ డెకాయ్ లేదా శిక్షణ డ్రోన్లు మాత్రమేనని నిపుణుల విశ్లేషణను ఆయన గుర్తు చేశారు. ఒక వ్యూహాత్మక ఆపరేషన్లో శత్రువు డిఫెన్స్ వ్యవస్థను ఏమార్చేందుకు ఉపయోగించిన సాధనాలను కూడా తన ఘనతగా చెప్పుకోవాలని చూసిన పాకిస్తాన్ సైనిక ప్రగల్భాలు అంతర్జాతీయంగా నవ్వుల పాలయ్యాయి. ఇక ఈ మద్దతు భారత్కు ఎందుకు కీలకమన్న ప్రశ్నకే వస్తే, యూరోపియన్ యూనియన్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ నాటో తూర్పు సరిహద్దులో సైనికంగా కీలకంగా మారింది పోలాండ్. 50 కోట్ల వినియోగదారుల యూరోపియన్ మార్కెట్కు పోలాండ్ ఒక ఎంట్రీ పాయింట్ లాంటిది. కశ్మీర్ అంశాన్ని లేదా భారత ఉగ్రవాద వ్యతిరేక చర్యలను యూరప్ వేదికలపై వక్రీకరించాలని చూస్తున్న పాకిస్తాన్కు యూరోపియన్ యూనియన్లోనే బలమైన గొంతుకైన పోలాండ్ నుంచి భారత్కు దక్కిన ఈ దౌత్య మద్దతు తీవ్ర ఇబ్బందికరంగా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి పోలాండ్ ప్రస్తుతం నాటోలో తన జీడీపీలో అత్యధిక శాతం నిధులను సైనిక ఆధునికీకరణకు ఖర్చు చేస్తోంది. అలాంటి దేశం భారత్ను ఒక ఆకర్షణీయమైన రక్షణ భాగస్వామిగా పేర్కొంటూ భారత్ వద్ద అత్యాధునిక సాంకేతికత, స్కేలు ఉన్నాయని ప్రశంసించింది. ఒకవైపు అంతర్జాతీయ బెయిలౌట్ల కోసం పాకిస్తాన్ అడుక్కుంటుంటే, మరోవైపు యూరోపియన్ సైనిక శక్తులు భారత్ను ఆయుధ తయారీ హబ్బుగా గుర్తించడం పాకిస్తాన్కు వ్యూహాత్మక ఓటమి అవుతుంది. అంతేకాదు, యూరోపియన్ యూనియన్లో కశ్మీర్ సమస్యను లేవనెత్తి అంతర్జాతీయ
మద్దతు కూడగట్టాలని పాక్ నిరంతరం ప్రయత్నిస్తుంటుంది. అయితే ఈయూలో కీలక దేశమైన పోలాండ్ 2025 పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ భారత్కు సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో యూరోపియన్ వేదికలపై పాకిస్తాన్ అనుకూల ప్రచారాలకు ఆస్కారం లేకుండా పోయింది. పాకిస్తాన్తో పోలాండ్కు చారిత్రకంగా ఎలాంటి ప్రత్యేక సంబంధాలు లేవని పోలిష్ రాయబారి గుర్తు చేశారు. సో భవిష్యత్తులోనూ పోలాండ్ నుంచి ఉగ్రదేశానికి ఏ మద్దతు దొరకదు. భారత్కు అత్యంత నమ్మకమైన రక్షణ భాగస్వామి ఎవరు అంటే మొదట రష్యా, తర్వాత ఇజ్రాయెల్, ఫ్రాన్స్ వంటి దేశాల పేర్లు వినిపిస్తాయి. కానీ పోలాండ్ కూడా ఇండియాకు అంతే నమ్మకమైన రక్షణ భాగస్వామి. పైగా పాకిస్తాన్ విషయంలో ముందు నుంచే మన దేశానికి మద్దతునిస్తోంది. అందుకు 1971 యుద్ధమే ఉదాహరణ. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో భారత సైన్యం పోలీష్ యుద్ధ ట్యాంకులను ఉపయోగించి పాక్ సైన్యాన్ని మట్టి కర్పించింది. అంతేకాదు పాకిస్తాన్ అకృత్యాల నుంచి విముక్తి పొందిన తర్వాత బంగ్లాదేశ్ ను గుర్తించిన ప్రపంచంలోనే మూడో దేశంగా పోలాండ్ నిలిచింది. చరిత్రలోనే తాము ఇప్పుడు భారత్ వైపే నిలిచామని, పాకిస్తాన్ ఆక్రమణలకు తావులేదని పోలాండ్ మరోసారి ప్రపంచానికి గుర్తు చేసింది. ఈ దౌత్య బంధం వెనుక భావోద్వేగం, మానవతా చరిత్ర ఉంది. రెండవ ప్రపంచ యుద్ధ భయానక పరిస్థితుల్లో నిరాశ్రయులైన వేలాది మంది పోలీష్ అనాథ పిల్లలకు నవానగర్ మహారాజా సర్ దిగ్విజయ్ సింగ్ జీ, రంజిత్ సింగ్ జీ జడేజా ఆశ్రయం కల్పించి ప్రాణం పోశారు. పోలాండ్ ప్రజలు ఆయన నేటికి గుడ్ మహారాజా అని భక్తితో స్మరించుకుంటారు. పోలాండ్ రాజధాని వార్సాలో ఆయన పేరిట ఒక చౌరస్తా కూడా ఉంది. భారత్ ఎప్పుడూ ప్రాణాలను కాపాడే ఉదారతను చాటితే పాకిస్తాన్ పొరుగు దేశాలపై రక్తపాతం సృష్టించే ఉగ్రముగ్గులను పోషిస్తోందన్న వ్యత్యాసాన్ని ఈ చరిత్ర స్పష్టం చేస్తోంది. 1942 నుంచి 1948 మధ్య మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలోని వాలీవాడిలో సుమారు 5,000 మంది పోలిష్ శరణార్థులకు భారత రాజకుటుంబం ఆశ్రయమిచ్చి పాఠశాలలు, చర్చిలతో కూడిన లిటిల్ పోలాండ్ను నిర్మించింది. ఆ మానవతా దృక్పథానికి ప్రతీకగా కొల్హాపూర్లో నిర్మిస్తున్న అంతర్జాతీయ మ్యూజియం త్వరలోనే ప్రారంభం కానుంది. తరాల నాటి ఈ పవిత్ర బంధం ముందు పాకిస్తాన్ సాగించే దౌత్య కుయుక్తులు ఏమాత్రం నిలబడలేవని రాయబారి పేర్కొన్నారు. భౌగోళికంగా వేల మైళ్ల దూరం ఉన్నప్పటికీ భాషాపరంగా, సాంస్కృతికంగా ఇండియా, పోలాండ్లు ఒకే అద్దంలో చూసుకుంటున్నంతటి సారూప్యతను కలిగి ఉన్నాయని స్విటాల్స్కీ వివరించారు. పోలిషు భాషలోని అనేక ప్రాచీన పదాలకు సంస్కృతంలో మూలాలు ఉన్నాయని, చివరకు తన సొంత ఇంటి పేరును కూడా సంస్కృత పదాల నుంచే ఉద్భవించిందని ఆయన గుర్తు చేశారు. ఈ సాంస్కృతిక సారూప్యత భారత్, పోలాండ్లను కేవలం భాగస్వాములుగానే కాకుండా చారిత్రక సోదరులుగా నిలబెడుతోంది. మొత్తానికి ఉగ్రవాదాన్ని ఆయుధంగా మార్చుకుని భారత్ను దెబ్బతీయాలనుకున్న పాకిస్తాన్కు యూరప్ గుండెకాయ లాంటి పోలాండ్ చాలా గట్టి దెబ్బే కొట్టింది. నిన్నటి వరకు తమ డ్రామాలను ప్రపంచం నమ్ముతుందనుకున్న ఇస్లామాబాద్ పాలకులకు ఇప్పుడు నాటో ముంగిట్లోనే ఘోర పరాభవం ఎదురైంది. అటు మేక్ ఇన్ ఇండియా సత్తాతో అంతర్జాతీయ రక్షణ మార్కెట్ను భారత్ శాసిస్తుంటే, ఇటు బెగ్గింగ్ బౌల్ పట్టుకుని తిరిగే పాకిస్తాన్కు దౌత్యపరంగా కనీస విలువ కూడా లేకుండా పోయింది. ఆపరేషన్ సింధూర్తో సరిహద్దులో భారత సేనలు ఉగ్గరముక్కల వెన్ను విరిస్తే, ఇప్పుడు పోలాండ్ ఇచ్చిన బహిరంగ మద్దతుతో అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ పూర్తిగా ఏకాకిగా మారిపోయింది. ఒకటి మాత్రం స్పష్టం, ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు న్యూఢిల్లీ వేసే ప్రతి అడుగుకు ప్రపంచ మద్దతు ఉంటుంది. ఇక పాక్ పాలకుల విష ప్రచారాలకు కాలం చెల్లినట్టే.